బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము సంపూర్ణ స్వరూపము అనేదాన్ని ఎలా పొందాలి, ఆత్మ యొక్క సంపూర్ణ స్వరూపం ఏంటి, నిరంతరము బుద్ధిలో ఎప్పుడైతే బాపు ఉంటారో అదే మన సంపూర్ణ స్వరూపంలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈ యొక్క చింతనతో పాటు చాలా స్థిరమైనటువంటి డీప్గా శాంతి స్థితిలో ఉండటం కూడా మనకు నేర్పుతూ ఉంటుంది. పూర్తి అటెన్షను ఒక్క సెకండు కూడా కదలకుండా అటెన్షన్గా ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటే ఆత్మ యొక్క భ్రూమధ్యంలో రెండిటి గురించి పూర్తిగా అనగా భూమధ్య స్థానంలో ఉన్నటువంటి ఆత్మ స్థితిలో మనము ఉంటూ ఉండాలి. మనము ఎక్కడైతే ఆత్మ తిలకం పెట్టుకుంటామో అక్కడ మన యొక్క నివాస స్థానము, పూర్తిగా మన యొక్క ఆత్మ కేంద్రము ఇదే అంటూ విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి. పాయింట్ ఆఫ్ లైట్గా మిమ్మల్ని మీరు ఆత్మగా చూసుకుంటూ ఉండండి. మెరిసేటువంటి నక్షత్రం. నేను శరీరంని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, శుద్ధమైన చైతన్య పరం ఆత్మ స్వరూపం, దివ్య ఆత్మను. నేను ప్రకాశితమైన ఆత్మను. నా యొక్క స్వరూపము పరం ప్రకాశము, దివ్య లైట్, పరం శాంతి అంటూ మీ యొక్క ఒరిజినాలిటీని, మీ యొక్క స్వస్వరూపమును విజువలైజేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్క సంకల్పము మీ లోపలికి వైబ్రేషన్ను లోపలికి తీసుకొని వెళ్ళి అనుభూతి పొందుతూ ఉండండి. ఎంతెంతగా ఇది లోతుగా అనుభవం చేసుకుంటూ ఉంటారో అంతగా ఈ యొక్క మాటల యొక్క లేక సంకల్పం యొక్క స్వరూపంలోకి, స్థితిలోకి మీరు వెళ్ళగలుగుతారు. అది హద్దు నుండి బేహద్దులోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ప్రతి ఒక్క సంకల్పము ఒక శక్తి, ఒక ఊర్జ, ఒక ఎనర్జీ వైబ్రేషను మీ పూర్తి శరీరం మొత్తం సూక్ష్మంగా వ్యాపిస్తూ ఉంది అంటూ ఫీల్ అవ్వాలి. ఇది తేలికగా తీసుకోవద్దు. మీ యొక్క ప్రతి సంకల్పం ఫీలింగ్లో ఉండండి, అనుభూతి పొందండి. అప్పుడే మీరు స్థిరమైనటువంటి స్వస్వరూపాన్ని పొందగలుగుతారు. ఇలాగా మిమ్మల్ని మీరు ఆత్మగా భావిస్తూ శరీరంగా అనుకోకుండా మీకు మీరు హీలింగు మీ బాడీకి ఇచ్చుకోండి. అంటే మీ శరీరము మరియు మనసు పూర్తిగా నేను ఆరోగ్యవంతంగా ఉన్నాను అంటూ అనుభవం పొందుతూ ఉండండి. ఈరోజు మనము ఇలాగా మన యొక్క స్వస్థత కోసం, ఆరోగ్యం కోసం స్వయం హీలింగు చేసుకుందాము. ఎందుకంటే నా లోపల అనంత కోటి బ్రహ్మాండాల యొక్క శక్తి విరాజమానమై ఉన్నది. నేను నా యొక్క ప్రతి శ్వాసలోనూ పరం ప్రకృతి యొక్క శుద్ధమైన పవిత్రమైన ఊర్జాను పొందుతూ ఉన్నాను అంటూ మీరు సంకల్పం చేసుకొని కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేసుకోండి. మీ ఆత్మ యొక్క శక్తిని, ఊర్జాను పెంచుకొని మీ యొక్క ఆల్మైటీ అథారిటీ రచయిత పరబ్రహ్మ పరమేశ్వరుడి యొక్క స్మృతి కనెక్ట్ అవుతూ అక్కడి నుండి పవర్ తీసుకుంటూ దాని యొక్క పవర్ని మీ యొక్క ప్రతి ఒక్క శ్వాస లోపల ప్రకృతి యొక్క శుద్ధమైన పవిత్రమైన ఊర్జ పొందుతూ ఉండండి. ఇంకా మీ మనసులో, మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో, మీ మనసులో ఇలా సంకల్పం చేయండి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నా యొక్క శరీరమును ఆరోగ్యంగా తయారు చేసుకుంటూ ఉన్నాను. నా శరీరంలోని ప్రతి ఒక్క
అవయవము స్వస్థమైపోతూ ఉంది. ఆల్మైటీ అథారిటీ యొక్క పరం లైట్, పరం ప్రకాశము, దాదాజీ ఇచ్చినటువంటి ఎనర్జీ నా యొక్క ఆత్మ ద్వారా నా సూక్ష్మ కారణ శరీరంలోను, స్థూల శరీరంలోని కణకణంలోకి ప్రతి ఒక్క అవయవమునకు చేరుతూ ఉన్నది. నా యొక్క ప్రతి ఒక్క అవయవము ఆరోగ్యవంతంగా అయిపోతూ ఉంది. నా యొక్క రోగము నా శరీరం నుండి దూరమైపోతూ ఉంది. ఎట్లాగా దీపం వెలిగించగానే చీకటి తొలగిపోయినట్లు నా శరీరము మొత్తం ఆత్మ యొక్క శక్తితోటి, పరం లైట్ తోటి, పరం ప్రకాశంతో పూర్తిగా నిండిపోయింది. నా శరీరము దేవాలయము, ఆత్మ పరం 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 ఆత్మ యొక్క మందిరము ఈ శరీరము. నా శరీరములో అనంతమైన ఊర్జ ఉన్నది. ప్రకాశం యొక్క స్వరూపమై ఉన్నది. బ్రహ్మాండం యొక్క ప్రతి ఒక్క శక్తి నా లోపల ఆరోగ్యమును తీసుకొని వస్తూ ఉంది, ఇస్తూ ఉన్నది. నా యొక్క ఆత్మ పవరు, పరం లైట్, పరం ప్రకాశం, పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క లైట్ హౌస్, మైటీ హౌస్ యొక్క పవరు నన్ను పూర్తిగా ఆరోగ్యంగా చేయుటకు అనంతమైన శక్తిని నా శరీరము యొక్క ప్రతి ఒక్క భాగంలోకి చేరుతూ ఉంది. నా యొక్క సురక్షిత స్థితిని కలిగిస్తూ ఉంది. నేను నా యొక్క ఆలోచనతోటి దృఢ సంకల్పం, పవిత్రమైన సంకల్పం, శక్తిశాలి సంకల్పం తోటి నా శరీరం యొక్క రోగమును తొలగించుకుంటూ డిలీట్ డిలీట్, క్యాన్సిల్ క్యాన్సిల్ అంటూ రోగము నుండి, బీమారి నుండి ముక్తి అవుతూ ఉంది. నా యొక్క ఆలోచనయే నాకు శక్తి. నేను నా యొక్క మనసు మరియు శరీరం యొక్క స్థితిని మార్చుకుంటూ నన్ను నేను కొత్త వెలుగులోకి నా యొక్క దేహమును మార్చుకుంటూ ఉన్నాను. పరం ప్రకాశము నిండిపోతూ ఉంది. నా యొక్క ఆరోగ్యము రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. నా యొక్క ఆరోగ్యం పైన పూర్తి నాకు నమ్మకము ఉన్నది. నా సంకల్పమే, నా యొక్క యోగ బలమే నా ఆత్మ పవరు పూర్తిగా ఆరోగ్యంగా చేస్తూ ఉంది, దృఢంగా చేస్తూ ఉంది. నేను నా యొక్క ఆత్మిక శక్తిని, శారీరక శక్తిని పెంచుతూ ఉంది. దీనితో నా యొక్క ఆరోగ్యము వికసిస్తూ ఉన్నది. ప్రతిరోజు నేను నా యొక్క ఆంతరిక శక్తులను
ఉపయోగించుకుంటూ ఆరోగ్యంగాను శక్తిశాలిగాను తయారు చేసుకుంటూ ఉన్నా. నా యొక్క శక్తి అనంతము. నా లోపల ఒక వెలుగు జాగృతమైపోయినది. ప్రతి ఒక్క రోగము మూలాన్ని తొలగిస్తూ ఉంది. రోగం యొక్క మూలము తొలగిపోతూ ఉంది. నేను ఆరోగ్యవంతంగా ఉన్నాను. నా యొక్క ఆలోచన స్వస్థంగా తయారు చేస్తూ ఉంది. నాకు గమ్యము, జీవిత లక్ష్యము కనపడుతూ ఉంది. నేను సంపూర్ణ ఫరిస్తాగా, సంపన్న స్వరూపంగా, డబల్ లైట్గా అవ్వటానికి నా యొక్క రోగాలు నన్ను వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏ విధంగా చెట్టులోని పాత ఆకులు రాలిపోతూ ఉన్నట్టు నా శరీరంలోని ప్రతి ఒక్క నెగిటివ్ కణంలోని నెగిటివ్ డిలీట్ అయిపోతుంది, రాలిపోతూ ఉంది. ప్రతి ఒక్క అంగములోనూ దివ్య శక్తి ప్రకటితమవుతూ ఉంది. నా యొక్క ప్రతి రూపము ఆరోగ్యంగా మారిపోతూ ఉన్నది. నేను ధ్యానం ద్వారా నా యొక్క బాధ నుండి విముక్తి పొందుతూ ఉన్నాను. విశ్వం యొక్క శక్తి నా శరీరంలో వ్యాపించి ఉన్నది. నేను అద్భుతమైన శక్తితో నిండిపోయి ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. నా యొక్క శరీరము పవిత్రమైన దేవాలయంగా, విశ్వ సేవాధారికి, విశ్వ కళ్యాణమునకు, విశ్వ ఉద్ధరణకు ఒక సాధనగా, భగవదర్పణ చేసిన సాధనగా నన్ను నేను మలుచుకుంటూ ఉన్నాను. దీనికోసం నేను నా సంకల్పంతో, ఆత్మ పవర్తో రోగము నుండి తొందరగా బయటపడుతూ ఉన్నా. నా అనారోగ్యం తొలగిపోతూ ఉన్నది. నేను పూర్తిగా నా రక్షణ కోసం నా ఆత్మశక్తిని, సంకల్ప శక్తిని యోగదానం చేస్తూ ఉన్నాను. నన్ను నేను ప్రతిరోజు దృఢంగా తయారు చేసుకుంటూ ఉన్నాను. శక్తిశాలిగా అవుతూ ఉన్నాను. ఈ యొక్క శక్తిని నేను ప్రతిరోజు అనుభూతి పొందుతూ ఉన్నాను. నా శరీరము పూర్తిగా ఆరోగ్యంగా అయిపోతూ ఉంది. నా లోపల ఆరోగ్యము, కొత్త వెలుగు తోటి నిండిపోయి ఉన్నది. నా రోగానికి మందు, క్యూరు నా లోపలే ఉన్నది. నేను ఆ శక్తిని ఉపయోగించుకొని ప్రతిరోజు నేను నూతన ఉత్సాహ ఉల్లాసంగా మారుతూ నా యొక్క సంపూర్ణ ఆరోగ్యములను విజువలైజేషన్, కల్పన చేసుకుంటూ ఉన్నాను.
ఈ యొక్క కల్పనయే రియాలిటీగా మారిపోతూ ఉన్నది. నా యొక్క విశ్వాసము మరియు ఆత్మబలము నా యొక్క అనారోగ్యము నుండి విముక్తిని కలిగిస్తూ ఉంది. నేను సంపూర్ణ ఆరోగ్యంగా అయిపోయాను. నాకు ఏ యొక్క డిసీజు లేదు. బేహద్ బ్రహ్మాండం యొక్క శక్తితో నేను వికసితం అవుతూ ఉన్నాను. పరం లైట్, పరం ప్రకృతి తోటి నేను బాగుపడుతూ ఉన్నాను. నా లోపల ఊర్జ నన్ను పూర్తిగా స్వస్థంగా తయారు చేస్తూ ఉంది. నా మనసులోని శక్తి నా శరీరమును కొత్త శక్తిని ఇస్తూ ఉంది. నా యొక్క ఆత్మశక్తి ఈ శరీరం యొక్క ప్రాకృతిక శక్తిని మార్చేస్తూ ఉంది. రోగం యొక్క మూలాన్ని పెరికి వేస్తూ ఉంది. నా శరీరము ఒక అద్భుతమైన జాదువుగా, గారడిగా నా యొక్క లోపమును దూరం చేస్తూ ఆరోగ్యంగా చేస్తూ ఉన్నది. అనంత బ్రహ్మాండం యొక్క శక్తిని అనుభూతి పొందుతూ ఉన్నాను. నా లోపల ఉన్నటువంటి పవరు, శక్తిని చమత్కారంగా నన్ను మార్చేస్తూ ఉంది. నాకు పూర్తి విశ్వాసము ఉన్నది. నాకు నమ్మకం ఉన్నది నా పైన, భగవంతుడి పైన, విశ్వశక్తి మీద. నేను సంపూర్ణ ఆరోగ్యంగా నా శరీరమును పూర్తిగా మార్చుకుంటూ ఉన్నాను. ప్రకృతి, పరాప్రకృతి, ఆది శక్తి నా లోపల మెరుస్తూ ఉంది. దీనితో నేను ఆరోగ్యంగా అవుతూ ఉన్నాను. నా శరీరంలోని ప్రతి ఒక్క భాగము నన్ను సంపూర్ణ ఆరోగ్యంగా చేస్తూ ఉన్నది అని ఆ శక్తిని నేను అనుభవం పొందుతూ ఉన్నాను. నా లోపల పరం ప్రకాశము, ఊర్జ పూర్తిగా శక్తిని ఇస్తూ ఉంది. నేను నా ప్రతి శ్వాసలో ప్రకృతి యొక్క ఆరోగ్యమును, ఊర్జాను అనుభూతి పొందుతూ ఉన్నాను. నాకు బేహద్ ఆల్మైటీ అథారిటీ యొక్క అదృశ్యమైన శక్తి వరదాని రూపంలో, పరం లైట్ రూపంలో నిండిపోతూ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నాను. దీనితో నాలోని ఉన్న రోగము నుండి నేను దూరమైపోతూ ఉన్నాను. నా రోగమును తొలగిపోతూ ఉన్నాయి. నా శరీరంలోని ప్రతి ఒక్క భాగము పవిత్రమైన ఊర్జాతోటి నిండుతూ ఈ ఎనర్జీని, బ్రహ్మాండము యొక్క శక్తులు నన్ను ఆరోగ్యంగా చేస్తూ ఉన్నాయి. శక్తిశాలి విశ్వ పరివర్తక ఆత్మగా నన్ను తయారు చేస్తూ ఉన్నాయి. అవ్యక్త ఫరిస్తాగా నన్ను తయారు చేస్తూ ఉన్నాయి. బేహద్ శక్తిగా నన్ను మలుస్తూ ఉన్నాయి.
పూర్తిగా నా యొక్క శక్తిని నేను విశ్వ శక్తిగా, పరం శక్తిగా, శుద్ధ చైతన్యంగా, బేహద్దు బ్రహ్మస్వరూపంగా, ఆత్మస్వరూపంగా భావిస్తూ నేను ముక్తి జీవన్ముక్తి వైపుకు నా యొక్క ఊర్జను ఉపయోగించుకుంటూ నేను చాలా దృఢంగా ఉన్నాను. నన్ను నేను ఆరోగ్యంగా దృఢంగా తయారు చేసుకుంటూ ఉన్నాను. నేను ప్రతి పరిస్థితిని, ఏ రకమైన రోగములతోటి జయించటానికి శక్తి నా లోపల నుండి వెలుగుతూ బయటికి వస్తూ ఉంది. నా రోగము నా శరీరము నుండి, నా శరీరమును వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏ విధంగా నది తన యొక్క దారిని మలుచుకుంటూ ఉందో, నాలో ఉన్నటువంటి ఊర్జ పూర్తిగా నన్ను దివ్య స్వరూపంలోకి, ఆరోగ్యంగా సంపూర్ణ స్వరూపంగా మలుస్తూ ఉన్నది. నా ఆలోచన, నా మనసుకి మూల మంత్రము బేహద్ పరం మహాశాంతి. స్వస్థతను నాకు కలిగిస్తే ప్రక్రియలో ఉపయోగపడుతూ ఉంది. ప్రతిరోజు నేను ఇదే అనుభవం పొందుతూ నా శరీరమును దివ్య ప్రాకృతిక స్వరూపంగా, పరమతత్వాల బాడీగా, పరం లైట్ బాడీగా, శక్తిశాలి ఆత్మగా ప్రతిరోజు నన్ను నేను ఆరోగ్యవంతంగా పూర్తిగా తయారు చేసుకుంటూ ఉన్నాను. నాలో నెగిటివ్ అంతా సమాప్తమైపోతూ ఉంది. నా ద్వారా పాజిటివ్ ఎనర్జీస్, పరం లైట్, పరం ప్రకాశము బ్రహ్మాండంలోని వాయుమండలంలోకి చేరుకుంటూ ఉన్నాయి. నేను బ్రహ్మాండం యొక్క శక్తి, అనంత కోటి బ్రహ్మాండాలలో పరం ప్రకాశమును, పరం శాంతిని, పరం సుఖాన్ని వ్యాపింపచేస్తూ ఉన్నాను. నా యొక్క ఆలోచనయే నా యథార్థత్వాన్ని తెలుపుతూ ఉంది. స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన నేను సంపూర్ణంగా పూర్తిగా విశ్వ సేవాదారిగా నా శరీరమును, మనసుని, బుద్ధిని, సంస్కారమును మలుచుకుంటూ విశ్వ పరివర్తన కోసం వైబ్రేషన్స్ని, సంకల్పాలను వ్యాపింపచేస్తూ ఉన్నాం. బేహద్ పరం మహాశాంతి, పరం శాంతి, పరం శాంతి, పరం శాంతి.